ఏంది అన్న ఇండియా మ్యాప్ పెట్టిన చూస్తున్నారా? ఈ వీడియో నుండి మనం ఇండియన్ జియోగ్రఫీ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ దీంట్లో ఫస్ట్ లెక్చర్ అసలు మనం జియోగ్రఫీ అనే సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి, ఎట్లా చదవకూడదు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జియోగ్రఫీలో మనకు ఒక్క మార్క్ కూడా మిస్ కావద్దంటే మనం పార్ట్ వైజ్ నేర్చుకోవాలన్నట్టు. ఫస్ట్ ఫిజికల్ ఫీచర్స్, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా నుండి మనకు నేషనల్ పార్క్స్, కోస్టల్ లైన్స్, రివర్స్, రోడ్స్ ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి. జియోగ్రఫీ అంటేనే స్టడీ ఆఫ్ ఎర్త్. లేట్ చేయకుండా ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇండియాని 5 టైప్స్గా డివైడ్ చేసిండు, అంటే అది బేస్డ్ ఆన్ ఫిజికల్ ఫీచర్స్. ఫస్ట్ వచ్చేసి మనకు నార్థన్ మౌంటైన్స్, సెకండ్ నార్త్ ఇండియా ప్లెయిన్స్, థర్డ్ పెనిన్సులర్ ప్లాట్యూ, ఫోర్త్ కోస్టల్ ప్లేన్స్, ఫిఫ్త్ డెజర్ట్స్. అసలు ఇవే ఎందుకు డివైడ్ చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ మన ఇండియాని చూసుకుంటే నార్త్ మౌంటైన్స్. నార్త్ మౌంటైన్స్ అంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి మనకు అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ మొత్తం మనకు నార్త్ మౌంటైన్స్ తో ఉంటాయి. నెక్స్ట్ నార్త్ ఇండియా ప్లేన్స్, దాని తర్వాత ఉన్న స్టేట్స్ ఉంటాయా అవన్నీ నార్త్ ఇండియన్ ప్లేన్స్. దాని తర్వాత ఏమొచ్చింది పెనిన్సులర్ ప్లాట్. మనకి ఏదైతే సౌత్ ఇండియా ఉన్నదో అది పెనిన్సులర్ ప్లాట్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. నెక్స్ట్ కోస్టల్ ప్లేన్స్, ఏవైతే కోస్టల్ ఏరియా ఉన్నాయో మన గుజరాత్ నుండి ఇటు వెస్ట్ బెంగాల్ దాకా అది మనకు కోస్టల్ ప్లేన్స్. నెక్స్ట్ డెజర్ట్స్, ఏవైతే మనకు రాజస్థాన్ ఈ ప్లేస్ లో మనకు డెజర్ట్స్ ఉంది. కాబట్టి ఇవి మెయిన్ ఫీచర్స్ అన్నట్టు ఫిజికల్ ఫీచర్స్. అంటే మనం వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఇప్పుడు మనం నార్థన్ మౌంటైన్ గురించి చదువుకుందాం. అంటే దీంట్లో ఏమొస్తాయి హిమాలయస్, హిమాద్రి అండ్ నెక్స్ట్ మనకు శివాలిక్స్, వీటి గురించి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ నార్త్ హిమాలయస్ గురించి ఇక మనం మొత్తం గుర్తుపెట్టేసుకోవాలి. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ మౌంటైన్ ఉంది, మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఏ మౌంటైన్ ఉన్నది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నార్థన్ మౌంటైన్స్ గురించి చూద్దాం. మళ్ళీ మనకు దీంట్లో కూడా ఫర్దర్ డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు నార్త్ ఇండియన్ మౌంటైన్స్ ఉంది. నార్త్ ఇండియన్ మౌంటైన్స్ అనేది మళ్ళీ 3 టైప్స్ డివైడ్ అయింది. అదేంటి ఫస్ట్ ట్రాన్స్ హిమాలయస్. ట్రాన్స్ హిమాలయస్ అంటే దీంట్లో హైయెస్ట్ పీక్స్ ఉంటాయి. ట్రాన్స్ హిమాలయస్ అంటే ఏవైతే టాప్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో దాన్ని ట్రాన్స్ హిమాలయస్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ హిమాలయస్. నెక్స్ట్ థర్డ్ నార్త్ ఈస్ట్ హిల్లీ రీజియన్, ఏవైతే ఈ మనకు 7 సిస్టర్స్ ఉన్నాయో నార్త్ ఈస్ట్ హిల్లీ రీజియన్స్ అనేది మనకు థర్డ్ టైప్. ఫస్ట్ హిమాలయస్ అనేది ఎట్లా ఫామ్ అయిందని చూద్దాం. ఫస్ట్ అసలు ఈ ఎర్త్ లా మనకు హిమాలయస్, ఈ మౌంటైన్స్ ఇవన్నీ ఎట్లా ఫామ్ అయిన దాని గురించి చూద్దాం. ఫస్ట్ మనకి ఎర్త్ అంటే గుర్తొచ్చేది ఏంటిది? క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఇది మీకు తెలుసుగా, ఎర్త్ లో 3 లేయర్స్. కోర్. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే మనకు ప్లేట్ టెక్టానిక్స్ గురించి మీకు తెలుసు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మూమెంట్ జరిగి జరిగి టెక్టానిక్ మూమెంట్స్ మనకు ఈ ప్లేట్స్ అనేటి డివైడ్ అయిపోయినాయి కొన్ని పార్ట్స్గా. ఆ ప్లేట్సే మనం ఇప్పుడు కాంటినెంట్స్ అని అనుకుంటాం. సరే, ఆ టైంలో ఫస్ట్ మనకు డిస్కస్ చేయాల్సింది ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్. ఈ 2 ప్లేట్స్ మనకు డివైడ్ అయ్యి ఇప్పుడు మనకు యూరోప్ ఎక్కడ ఉంటుంది, మన ఇండియాకు ఇటు పైన సైడ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ ప్లేట్ టెక్టానిక్స్ వల్ల ఓవర్ ఏ మూమెంట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లా ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల మన దగ్గరికి రావడం, ప్లేట్స్ దూరం పోవడం అనేది జరిగింది. దాన్నే మనం దగ్గర రావడం ఏమంటాం కన్వర్జెన్స్ అంటాం, దూరం పోవడం ఏమంటాం డైవర్జెన్స్ అంటాం. ఇట్లా కన్వర్జెన్స్ డైవర్జెన్స్ వల్ల మనకు కన్వర్జెన్స్ వల్లనేమో ఏమవుతుంది, 2 దగ్గరికి వచ్చి ఇట్లా మనకు చిన్నగా 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 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు పెద్ద పెద్ద మౌంటైన్స్ అనేది ఫామ్ అయింది. ఈ మౌంటైన్స్ ఆల్ప్స్ అనేది మనకు కన్వర్జెన్స్ వల్ల ఫామ్ అయింది. ఓకేనా? ఆల్ప్స్. నెక్స్ట్ ఏమైంది, ఇవి అంత బాగానే ఉన్నది, అవి ఫామ్ అయింది. ఇప్పుడు డైవర్జెన్స్ వల్ల దూరం పోయి ఏమైంది, ఇప్పుడు ఈ ప్లేట్స్ అనేది దూరం పోవడం వల్ల ఏమవుతుంది, ఈ ప్లేట్ కు మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి హాలోగా మనకు ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడింది. ఆ ప్లేస్ లా ఎక్కడో ఉన్న వాటర్ చిన్నగా ప్లేట్స్ మించి ఈ ఖాళీ స్పేస్ ను ఆ వాటర్ ఫిల్ చేయడం వల్ల మనకు ఈ ఓషన్స్ అనేది ఫామ్ అయింది. అట్లా మనకు
కాంటినెంట్స్ అనేవి 7 అయినాయి, ఓషన్స్ అనేవి 5 అయినాయి. ఫస్ట్ ఇన్ని ప్లేట్స్ డివైడ్ కాకముందు ల్యాండ్ అనేదాన్ని అంటే సూపర్ కాంటినెంట్ ఏమో పాంగియా అనేటోళ్ళు, పాంథలస్ అనేదాన్ని పెద్ద ఓషియన్, సూపర్ ఓషియన్ ఏమో పాంథలస్ అనేటోళ్ళు. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ఇవి ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఏంటి ఏంటి? పాంగియా, పాంథలస్. పాంథలస్, సూపర్ ఓషియన్, సూపర్ కాంటినెంట్. దాని తర్వాత ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇవి మనకు 7 కాంటినెంట్స్ 5 ఓషన్స్ అనేది అయింది. నార్థన్ మౌంటైన్స్ లో ట్రాన్స్ హిమాలయస్, హిమాలయస్, నార్త్ ఈస్ట్ హిల్లీ రీజన్ అంటున్నాం. ఫస్ట్ ట్రాన్స్ హిమాలయస్ ఏంటంటే మనకు ఎక్కువ కన్వర్జెన్స్ జరిగి జరిగి అక్కడ ఇగ్నియస్ రాక్స్, హార్డ్ రాక్స్ అనేవి ఫామ్ అయినాయి. అట్లా మౌంటైన్స్ అది ఏ రీజియన్ లా మనకు లడాక్, జస్కర్, కారాకోరం అంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓల్డ్ రీజియన్ లో మనకి ఈ ట్రాన్స్ హిమాలయస్ అనేది ఫామ్ అయింది. ఇవి ఓల్డ్, ది హార్డ్ రాక్స్ అంటే ఇగ్నియస్ రాక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాలయస్ అనేది సెడిమెంటరీ రాక్స్ అని ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది యంగ్ అంటే స్టిల్ అవి ఫామ్ అవ్వకుండా ఉన్నాయి. దానికి ప్రూఫ్ ఏంటంటే మనకు మౌంట్ ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ పీక్. దాని అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 8848 అనేది దాని హైట్ ఉండే. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అది 5 సెంటీమీటర్ పెరిగి 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 ఇప్పుడు అది 8849, 1 మీటర్ పెరిగింది అని చెప్తారు. కాబట్టి ఇది స్టిల్ ఫార్మింగ్ యంగ్ మౌంటైన్స్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళా ఈ హిమాలయస్ లో కూడా మనకు ఫర్దర్ డివిజన్ ఉన్నది. హిమాలయస్ లో ఫర్దర్ డివైడ్ చేస్తే మనకు గ్రేటర్ హిమాలయస్ అంటే గ్రేటర్, లెస్సర్, శివాలిక్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గ్రేటర్ హిమాలయస్ గురించి చూద్దాం. గ్రేటర్ హిమాలయస్ ఆర్ హిమాద్రి ఆర్ ఇన్నర్ హిమాలయస్, దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దీని యావరేజ్ హైట్ వచ్చేసి మనకు 6000 మీటర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ గ్రేటర్ హిమాలయస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పీక్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి నంగా పర్వత్ అనేది పిఓకేలు ఉంటుంది. పిఓకే నుండి నంగా బర్వా మనకు అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ఇక్కడి వరకు మనకు మౌంటైన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ నంగా పర్వత్, దాని తర్వాత ఉత్తరాఖండ్ లో నంగా దేవి, దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్, దాని తర్వాత కాంచనజంగా, నెక్స్ట్ లార్డ్సే, మకాలు అనే ఇన్ని మౌంటైన్స్ అనేవి మనకు దీంట్లో ఉంటాయి. ఈ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. మనకు ఇది పిఓకేలు ఉన్నది, అదే ఏంటిది నంగా పర్బ. నెక్స్ట్ నంగాదేవి ఏంటి ఉత్తరాఖండ్, ఇది మనకి ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్ ఎడ్జ్ లో ఉన్నది కాబట్టి. నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ పీక్. నెక్స్ట్ దీంట్లో క్వశ్చన్ అడిగేది ఏంటిది, మనకు ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి అని అడుగుతారు. కేటు అనేది ఎక్కడ ఉంటుంది, మనకు కారాకోరం రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకా గ్రేటర్ హిమాలయస్ లో రేంజెస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కారాకోరం ఉంటుంది ఈ లడాక్ హై రేంజ్ లో. నెక్స్ట్ లడాక్, జస్కర్ అనే ఒక 3 రేంజెస్ ఉంటాయి. ఆ 3 రేంజెస్ కూడా మనకు గ్రేటర్ హిమాలయస్ కిందకే వస్తాయి. అడుగుతారు అన్నట్టు ఈ మనకు జస్కర్ రేంజ్ దేంట్లో ఉన్నది అంటే గ్రేటర్ ఆలిస్తర్ అనే గురించి, అది గ్రేటర్ హిమాలయస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ హిమాలయస్ పార్ట్ లో కొన్ని గ్లేషియర్స్ కూడా ఉంటాయి. మనకు గంగోత్రి, యమునోత్రి, జీమో అనే గ్లేషియర్స్ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ హైయెస్ట్ పీక్స్ ఎప్పుడైనా గ్రేటర్ హిమాలయస్ నే ఉంటుంది, ఎందుకంటే దీని యావరేజ్ హైట్ 6000 మీటర్ వరకు ఉంటుంది కాబట్టి. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ హిమాలయస్ లెంత్ వచ్చేసి మనకు 2400 కిలోమీటర్స్ వరకు మనకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 2400 కిలోమీటర్స్ లెంత్. హైట్ వచ్చేసి గ్రేటర్ హిమాలయస్ అయితేనేమో 6000 మీటర్స్ యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకు లెస్సర్ హిమాలయస్ అనేది మనకు మోడరేట్ ఉంటాయి అండ్ మోడరేట్ హైట్ ఉంటాయి. దీంట్లో టూరిజం కూడా పాసిబుల్. అదే హయ్యర్ హిమాలయస్ దానికైతే పాసిబుల్ కాదు, ఎందుకంటే అవి హై రేంజెస్ కాబట్టి. లెస్సర్ హిమాలయస్ లో టూరిజం కూడా పాసిబుల్ ఉంటుంది. అండ్ ఇవి మోస్ట్లీ మనకు సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి, అంటే సపరేషన్ అంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అదేమో కంటిన్యూస్ ఫామ్ లైన్స్. ఇది మాక్సిమం హయ్యర్ పీక్స్ నుండి అంటే ఏవైతే మనకు లోయర్ హైట్ కి ట్రావెల్ అయ్యి వస్తాయో అంటే త్రూ సెడిమెంట్స్ ఇవి ఎక్కువ ఫామ్ అవుతాయి. అండ్ దీని హైట్ వచ్చే వరకు మనకు యావరేజ్ హైట్ అనేది 3000 to 4000 మీటర్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో మనం రేంజెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఈ హైట్ నుండి అంటే మనకు నార్త్ సైడ్ మొత్తం మనకు హయ్యర్ హిమాలయస్ అని అర్థమైంది. దాని కింద నుండి అంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ పిర్పంజల్ కొన్ని రేంజెస్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి పిర్పంజల్ రేంజ్ అనేది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ మధ్యలో మనకు ఉంటుంది. నెక్స్ట్ ధౌలధార్ రేంజ్ అని ఉంటుంది.
అదేమో హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. నెక్స్ట్ నాగతిబ్బ. నాగతిబ్బ ఏమో ఉత్తరాఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ మహాభారత్ రేంజెస్ అని ఉంటాయి, ఈ సిక్కింలో ఉంటాయి. మనకు లెసర్ హిమాలయస్ లో ఈ రేంజెస్ అనేది మనకి ఇంపార్టెంట్ అండ్ ఒకసారి చూసుకోండి. తిరుపంజల్ ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ దౌలధార్ ఈ ప్లేస్ లో ఉంటుంది. నెక్స్ట్ నాగతిబ్బ ఉత్తరాఖండ్ ప్లేస్ లో. నెక్స్ట్ సిక్కింలో వచ్చేసి మనకు మహాభారత్. ఇవన్నీ లెసర్ హిమాలయస్ లో మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అండ్ ఇంపార్టెంట్ రేంజెస్. నెక్స్ట్ వచ్చేది మనకు శివాలిక్స్. ఈ శివాలిక్స్ అనేది మనకు యంగెస్ట్ మౌంటైన్స్. దీంట్లో మాక్సిమం లూజ్ సెడిమెంటరీ సాయిల్ ఉంటుంది. ఇది ఫార్మేషన్ కూడా మనకు ఆల్రెడీ ఇవన్నీ మనకు మౌంటైన్స్ హిల్సే ఉన్నాయి. ఈ మౌంటైన్స్ హిల్స్ మధ్యలో ఇవి వ్యాలీస్ లాగా ఫామ్ అవుతాయి. ఆర్ డ్యూన్స్ అని కూడా ఉంటుంది. మనకు డెహ్రా డ్యూన్ అనేది మనకు శివలిక్స్లో ఉంటుంది. నెక్స్ట్ దీని యావరేజ్ హైట్ వచ్చేసి మనకు 600 to 1100 మధ్యలో ఉంటుంది. అంటే ఒక 1000 మీటర్స్ అనేది గుర్తుంచుకోండి. 1000 మీటర్స్ యావరేజ్ హైట్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ డ్యూన్స్ మనకు వ్యాలీస్ అనేవి శివలిక్స్ లో ఫామ్ అవుతాయి. దీంట్లో ఫేమస్ వచ్చేసి మనకు జమ్మూ హిల్స్, దఫ్లా, ధోని ఇవన్నీ మనకు బాగా వినబడే నేమ్స్. ఇది మనకు గ్రేటర్ లెస్సర్ శివాలిక్స్. నెక్స్ట్ అనేది శివాలిక్స్ కి ఎక్స్టెన్షన్. అది కూడా మనం ఫస్ట్ నార్థన్ మౌంటైన్స్ లో డివిజన్ చేసుకున్నాం కదా. ఏంటిది? ట్రాన్స్ హిమాలయస్, నార్త్ ఈస్టర్న్ హిల్లీ రీజియన్. అంటే ఇప్పుడు మనకు ఈ 7 సిస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది సేమ్ మనకు ఎక్స్టెన్షన్ ఆఫ్ శివాలిక్స్ ఎక్స్టెన్షన్ ఇక్కడ దాకా వస్తుంది. దీంట్లో మనకు మేజర్ గా హిల్స్ గురించి మాట్లాడుకోండి. అంటే నాగా హిల్స్, మిజో హిల్స్, మణిపూర్ హిల్స్, పట్కాయ్ హిల్స్ ఇవి ఉంటాయి కదా. ఇవనేది గుర్తుపెట్టుకోండి. పట్కాయ్ అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ నాగా అనేది నాగాలాండ్ లో, మిజో అనేది మిజోరాం లో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిమాలయస్ అనేది మొత్తం 11 స్టేట్స్ లలో ఫామ్ అయి ఉన్నది. దాంట్లో ఈ నార్త్ ఈస్ట్ హిల్లీ రీజియన్ అనేది 8 స్టేట్స్. 8 స్టేట్లలో కూడా 7 సిస్టర్స్, ఒకటి సిక్కిం ఒకటి అడిషన్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ లో ఢిల్లీ అండ్ చండీగఢ్, అవి రెండు గుర్తుపెట్టుకోండి. మనకు ఒక్కసారి రఫ్ రివిజన్ చూద్దాం. అంటే మేజర్ గా చదవాల్సింది ఫిజియోగ్రఫీలో ఫస్ట్ నార్థన్ మౌంటైన్స్ గురించి చెప్పుకుందాం. ఆ మౌంటైన్స్ లో కూడా మనకు ట్రాన్స్ హిమాలయస్ అండ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ రీజియన్ గురించి చెప్పుకుందాం. దాంట్లో ఫస్ట్ ట్రాన్స్ హిమాలయస్ అంటే ఫస్ట్ మనకు కారాకోరం రేంజ్, నెక్స్ట్ జెస్కర్, లడాక్ రేంజ్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనేది వచ్చేసి ఏమన్నా హిమాలయస్ లో మనకు 3 టైప్స్: గ్రేటర్ హిమాలయస్, లెసర్ హిమాలయస్, శివాలిక్స్. గ్రేటర్ హిమాలయస్ అంటే మనకు ఒక 6000 మీటర్ వరకు ఉంటుంది. అవన్నీ మనకు ఇగ్నియస్ రాక్స్ అండ్ ఓల్డ్ మౌంటైన్స్ అవి. నెక్స్ట్ లెసర్ హిమాలయస్ అనేది సెడిమెంటరీ ఉంటుంది మాక్సిమం. దీని హైట్ వచ్చేసి మనకు 3000 to 4000 మధ్య ఉంటుంది. నెక్స్ట్ శివాలిక్స్ అనేది మనకు 1000 మీటర్స్ యావరేజ్ ఉంటుంది. అంటే 600 to 1100 మీటర్స్ యావరేజ్ హైట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు దీంట్లో వచ్చేసి గ్రేటర్ హిమాలయస్ లో హిమాద్రి అని కూడా ఉంటాం. దాంట్లో K2 పీక్ కానీ, నెక్స్ట్ నంగా పర్బత్, నెక్స్ట్ నంగా దేవి అండ్ నంగా బర్చా అనేది ఇవి గుర్తుపెట్టుకోండి ఫేమస్ పీక్స్. అండ్ నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్, అది నేపాల్లో ఉన్నది. నెక్స్ట్ ఆ హిల్లీ రీజన్స్. ఇది మొత్తం మనకు గ్రేటర్ హిమాలయస్. దాని తర్వాత లెసర్ హిమాలయస్ ఇక్కడ నుండి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. లెసర్ హిమాలయస్ లో ఏమేమి ఉంటాయని చెప్పిన రేంజ్ ఉంటాయని చెప్పిన మనకు తిరుపంజల్ రేంజ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యలో ఉన్నది. నెక్స్ట్ ధౌలధార్ అనేది ఉత్తరాఖండ్ లో ఉంది. ధౌలధార్ రేంజ్ అనేది ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నా శివాలిక్స్ అనేది ఈ పార్ట్ లో ఉంటది. ఇవి మేజర్ గా అంటే మనకు లెసర్ హిమాలయ అండ్ శివాలిక్స్ మధ్యలో మనకు వ్యాలీస్ అండ్ డ్యూన్స్ అనే ఫామ్ అవుతుంది. దాంట్లో మనకు తెలిసిన పేరు ఏంటి? డెహ్రాడ్యూన్. శివాలిక్స్ కంటిన్యూషన్ మనకు నార్త్ ఈస్ట్ హిల్లీ రీజియన్. నార్త్ ఈస్ట్ హిల్లీ రీజియన్ లో మనకి ఏమేమి ఉంటాయి? 7 సిస్టర్స్ ప్లస్ సిక్కిం ఉంటుంది. ఇది ఫార్మేషన్ అనేది లూజ్ సెడిమెంటరీ రాక్ తో ఫార్మేషన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఫేమస్ మిజో హిల్స్, నాగా హిల్స్, పట్కాయ్ హిల్స్ ఇవన్నీ మనకు ఫేమస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకు ఈ లెవెల్లో చదివితే మనకు జియోగ్రఫీ అనేది ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఒక్క మార్క్ కూడా మనం మిస్ చేసుకోం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఫాలో చేయకపోతే ప్లీజ్ డూ ఫాలో అఖిల్ టిప్స్.